డియర్ స్టూడెంట్స్, మనం పెరిమీటర్ అండ్ ఏరియా 7th క్లాస్ మ్యాథమెటిక్స్ లో చెప్పుకోవడం జరుగుతుంది. మనకి 9.1 ఎక్సర్సైజ్ లో 4th ప్రాబ్లం మనం చెప్పుకుంటున్నాము. సో మన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా రండి. మీకు ట్యూషన్ తో అవసరం లేకుండా మ్యాథమెటిక్స్ ప్రతి అంశాన్ని కూడా ఎటువంటి డౌట్ లేకుండా మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చివరి దాకా వినండి. నెక్స్ట్, మొదటిసారి మన ఛానల్ చూసిన వారు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, 4th ప్రాబ్లం. ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ. ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ. వాట్ ఈస్ ద మిస్సింగ్ వాల్యూస్? హైట్, ఈ బాక్స్ లో హైట్, ఈ బాక్స్ లో బేస్, ఈ బాక్స్ లో హైట్. ఇక్కడ దే ఫిగర్ యొక్క బేస్ హైట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం ఇవ్వడం జరిగిందో చూడండి, ఇక్కడ బేస్, హైట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది, మనం బేస్ ఇవ్వడం జరిగింది, హైట్ కనుక్కోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా మీకు వెంటనే ఐడియా రావాలి. ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇందులో ఉండే ఈ ఫార్ములాలో ఉండే మొత్తం అంశాలు మొత్తం 3. 1 ఏరియా, 2 బేస్, 3 హైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హైట్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? సో హైట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 ఇంటూ ఏరియా బై బేస్. దట్స్ ఆల్. బేస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము? 2 ఇంటూ ఏరియా బై హైట్. దట్స్ ఆల్. మనం ప్రతి ప్రాబ్లం లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా ఈజీగా మనకి రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ హైట్ కనుక్కోవాలి. హైట్ ఫార్ములా ఏం వాడాలి ఫస్ట్ దానికి? సో 2 ఇంటూ ఏరియా బై బేస్. సో 2 ఇంటూ 87 బై 15. సో 87 2 సో 174 బై 15. సో 15 టేబుల్ తో డివిజిబుల్ చేయాలి. 15 1 15. సో నెక్స్ట్ చూడండి 24. 15 1 15. సో 24 లో 15 పోతే 9. సో పాయింట్ పెట్టుకుంటే 9 పక్కన 0, 90, 56. సో 11.6 సెంటీమీటర్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ కనుక్కోవాలి. సో 2 ఇంటూ ఏరియా బై హైట్. సో 2 ఇంటూ 1256 బై 31.4. 31.4. సో ఎంఎం లో ఉంది, అంటే మిల్లీమీటర్ లో వచ్చారు యూనిట్స్. సో చాలా సింపుల్ గా చూడండి ఒకసారి. 2 ఇంటూ 1256 బై 31.4. సో మనం అనుకున్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ కింద ఇంటీజర్ ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ డెసిమల్ నెంబర్. సో ఇక్కడ పాయింట్ డినామినేటర్ లో పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 నెంబర్ ఉంది. సో 1 నెంబర్ ఉంది కాబట్టి 2 ఇంటూ 1256 ఇంటూ 10. కింద కూడా మనము డినామినేటర్ 31.4 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి సరే, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక పాయింట్ అంటే చూడండి రాసుకోవచ్చు ఇంటూ. సో ఆన్సర్ డైరెక్ట్ రాయొచ్చు, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతుంది నేను అంతే. సో నెక్స్ట్ 2 టేబుల్ తో డివిజిబుల్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి ఒకసారి, 2 1 2 5 2 7 157. 157 ఏ టేబుల్ తో డివిజిబుల్ అవుతుందంటే చూస్తే ఏ టేబుల్ తో డివిజిబుల్ అవ్వట్లేదు అనిపిస్తుంది. 1256 into 10. సో 12,560 divided by 157. 8 సో చూడండి 7 8 56. సో 5 8 5 40. 40 5 45. 4 8 1 8 4 12. సో ఇక్కడ 0 ఉంది, 0 పెట్టుకోండి, అంటే దిట్ ఈస్ గోల్డ్ 80 mm. దట్స్ ఆల్. సో 80 mm. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు చూసిన వెంటనే 22 ఉంది కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. చూడండి ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఏరియా బై బేస్ is equal 172 into 170.5 by 22. బేస్ అంటే
22. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను రాస్తాను, సింపుల్ గా రాస్తాను సార్, పొట్టి కాదు, సింపుల్ గా అర్థం అవడం కోసం. 2 టేబుల్ 2 1 జా 2 11 జా. ఓకే, 11 టేబుల్ తో డివిజన్ చేద్దాం. 11 1 జా 11. సో 17 లో 11 పోతే 60. 11 5 జా 55. 5 మిగిలింది మనకి. సో 11 5 జా 5. సో ఆన్సర్ 15.5 సెంటీమీటర్స్. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి 170.5 ని మనం 11 తో డివిజిబుల్ చేస్తున్నాం. 11 1 జా 11. సో 60. 11 5 జా 55. సో నెక్స్ట్ ఇక్కడ 5 రిమైండర్ వచ్చింది. పాయింట్ తర్వాత అంకె మనం దించుకోవాలంటే కమ్స్ డౌన్ ఎక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ అంకె దించుకోవాలి. 11 5 జా 30. చూడండి సార్. సో మీరు ఈ విధంగా కూడా చాలా సులభంగా మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు. 5th ప్రాబ్లం, PQRS ఈజ్ ఏ పారలోగ్రామ్. PQRS అనేది ఒక పారలోగ్రామ్, సమాంతర చతుర్భుజం. ఫిగర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 9.14 అని. నెక్స్ట్ QM ఇక్కడ చూడండి, QM ఈజ్ ద హైట్ ఫ్రమ్ Q, వర్టెక్స్ Q నుంచి ఆపోజిట్ సైడ్ SR గీబడిన హైట్. సో QN ఇవ్వడం జరిగింది. QN అనేది ఎక్కడి నుంచి గీయలేదు? ద హైట్ ఫ్రమ్ Q టు PS. ఓకే, ఇఫ్ SR ఇస్ ఈక్వల్, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, SR సైడ్ 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ QN ఇస్ ఈక్వల్ 7.6 సెంటీమీటర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు PS కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ PS కూడా 8 సెంటీమీటర్స్. సో ఫిగర్లు అన్ని రాసుకున్నాం. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ చూడండి, ఒక పారలోగ్రామ్ ఇచ్చిండు. పారలోగ్రామ్ లో 2 సైడ్స్ కొలతలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ PS వచ్చేసి 8 సెంటీమీటర్స్, SR ఇస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఒక హైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ కనుగొనాలి. 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ద ఏరియా ఆఫ్ parallelogram. The area of parallelogram. The area of parallelogram కనుక్కోవాలి. The area of parallelogram. So, what is the formula? Area of the parallelogram. So, base into height. Base into height. So, ఇక్కడ మనకి ఇక్కడ బేస్ ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం లో, సెకండ్ ప్రాబ్లం లో 8 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆడడం జరిగింది, మనకి ఏమి ఇచ్చాడు? కొలత ఇవ్వడం జరిగింది, అంటే లెంత్ ఇవ్వడం జరిగింది, SR ఇవ్వడం జరిగింది, అంటే దిస్ ఈజ్ ఏ బేస్, దిస్ ఈజ్ ఏ హైట్. సో బేస్ ఇంటూ హైట్ 12 into 7.6. సో 12 టేబుల్ మనకు వచ్చు. 12 6 జా 72. 12 7 జా 84, ఒక 7, 84 ఒక 7 91.2 సెంటీమీటర్ స్క్వేర్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను 12 టేబుల్ తో మల్టిప్లై చేసా, పాయింట్ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు గమనించండి, చాలా సులభ ప్రాబ్లం. QN కనుక్కోబడి, ఫైండ్ QN ఇఫ్ PS is equal to 8 centimeters. This is a parallelogram. Parallelogram ఏరియా ఇవ్వడం జరిగింది. పారలోగ్రామ్ ఏరియా ఇచ్చిన తర్వాత ఇక్కడ బేస్ ఇవ్వడం జరిగింది, హైట్ కనుక్కోవాలి. సో మనకు హైట్ QN is equal, హైట్ QN is equal ఏరియా బై బేస్. సో ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనకు థర్డ్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఏరియా వచ్చేసి ఎంత ఇవ్వడం జరిగింది? 91.2. బేస్ ఎంత? 8 సెంటీమీటర్స్. 8 టేబుల్ తో డివిజన్ మనకు వచ్చు. 8 1 జా 8. నెక్స్ట్ 11 ఉంది, 8 1 జా 8. సో 3 పాయింట్ తర్వాత నెంబర్ 2 పెట్టుకుంటే 32 అయింది. 8 4 జా 32. సో 11.4 centimeters. DL and BM are heights on side AB and AD. AB మీద హైట్ వచ్చేసి
డిఎల్. ఓకే రైట్. నెక్స్ట్ బిఎం దేని యొక్క హైట్? ఏడి యొక్క హైట్. ఏడి యొక్క హైట్ బిఎం రెస్పెక్టివ్లీ ఆఫ్ పారలోగ్రామ్ ఏబిసిడి. ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఏబి సైడ్ యొక్క హైట్ డిఎల్. ఓకే, ఏడి సైడ్ యొక్క హైట్ బిఎం ఇవ్వడం జరిగింది. దట్స్ ఆల్. ఇంతవరకు చదివాం. నెక్స్ట్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఈజ్ 1470 సెంటీమీటర్స్. ఇక్కడ పారలోగ్రామ్ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది. ఏ పారలోగ్రాము? గివెన్ ఏబిసిడి పారలోగ్రామ్. ఈ పారలోగ్రామ్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో అందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. వన్ ఆఫ్ ది సైడ్ లెంత్ 35 సెంటీమీటర్స్, అంటే ఏబి సైడ్ 35 సెంటీమీటర్స్, ఏడి సైడ్ 49 సెంటీమీటర్స్. అయితే ఫైండ్ మనం కనుగొనాలి. ఏం కనుగొనాలి? లెంత్స్ ఆఫ్ బిఎం అండ్ డిఎల్. ఓకే, బిఎం అండ్ డిఎల్. వాట్ ఈస్ ద బిఎం? బిఎం ఈస్ ద హైట్. ఎక్కడ హైట్? సో ఏడి యొక్క హైట్ బిఎం. సో మనకు ఆల్రెడీ ఇక్కడ హైట్ కనుక్కోవాలి. హైట్ బిఎం is equal area by base. Area is by base AD. సో ఏడి ఎంత అంటే ఇక్కడ ఏడి వచ్చేసి 49 సెంటీమీటర్స్, ఏరియా వచ్చేసి 1470. సో 7 టేబుల్ తో డివిజిబుల్ చేద్దాం మనం. 7 7 జా 49, 7 2 జా 7 1 జా 7. నెక్స్ట్ 7 టేబుల్ 7 1 జా 7 3 జా 7, 30 సెంటీమీటర్స్. That's all. The length of the BM is equal to 30 centimeters. Step జాగ్రత్త రాసుకోండి. The length of the BM is equal to 30 centimeters. Next చూద్దాం. నెక్స్ట్ కనుక్కోవాల్సింది DL. DL is the height. DL is equal to height అన్నమాట. Base area by base. వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా వచ్చేసి ఈ పారలోగ్రామ్ ఏరియా అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇవ్వడం జరిగింది కాబట్టి 1470 బై బేస్ వచ్చేసి ఇక్కడ చూడాలి. ఏది? డిఎల్ సంబంధించిన బేస్ ఇది. సో 35 సెంటీమీటర్స్. ఓకే, 7 టేబుల్ తో 7 5 జా, నెక్స్ట్ 7 2 జా 7 1 జా 5 టేబుల్, 5 4 జా 20, 5 2 జా 10. సో 42 సెంటీమీటర్స్. ఓకే, so BM is equal to 30 centimeters. So next DL is equal to 42 centimeters. మీరు స్టెప్స్ కావాలని నీట్గా రాసుకోండి. ఏముంది? ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ is equal to 1400 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బేస్ ఇవ్వడం జరిగింది. ఏబి మనం ఏం అనుకోమంటుండ్రు? ఫస్ట్ లెంత్ ఆఫ్ ద బిఎం. వాట్ ఈస్ ద బిఎం అంటే ఏంటి? బిఎం అంటే హైట్. దేని యొక్క హైట్? పారలోగ్రామ్ హైట్. సో పారలోగ్రామ్ లో ఏరియా ఇవ్వడం జరిగింది, బేస్ ఇవ్వడం జరిగింది, హైట్ కనుక్కోవాలి. హైట్ ఈజ్ ఈక్వల్ ఏరియా బై బేస్. ఇక్కడ ఈ బిఎం యొక్క బేస్ వచ్చేసి ఏడి. సో ఏరియా బై ఏడి. ఏరియా అంటే ఇక్కడ రాసుకోవటం 1470 బై 49 డివిజిబుల్ 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ కూడా ఇక్కడ దీని బేస్ కాబట్టి ఏరియా బై బేస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ డిఎల్ వచ్చేస్తుంది. దట్స్ ఆల్. మీకు కావాల్సిన విధంగా మీరు స్టెప్స్ రాసుకోవచ్చు. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ద రైట్ యాంగిల్ ఎట్ ఏ. రైట్ యాంగిల్ అంటే ఇక్కడ ఏ వర్టెక్స్ దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్. సో ట్రయాంగిల్ లో వన్ యాంగిల్ 90 డిగ్రీస్ అయినట్లయితే అది రైట్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, AD is perpendicular to BC. AD అనే హైట్ BC perpendicular. So this is a height. Okay, next. If AB is equal to 5 centimeters, BC is equal to 13 centimeters, AC is equal to 12 centimeters. Find the area of triangle ABC. మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి? ఏరియా కనుక్కోవాలి. ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా కనుక్కోవాలి. నెక్స్ట్ ఆల్సో మరియు
ఇంకా ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏడి. లెంత్ ఆఫ్ ఏడి అంటే హైట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో చాలా సింపుల్ గా మీరు గమనించండి ఒక్కసారి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి లో ఇక్కడ ఇవ్వడం మాట చూడండి ఒకసారి. ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో దిస్ ఈజ్ ఏ హైపోటెన్యూస్. ఇవి టూ సైడ్స్. సో వన్ సైడ్ మనకి బేస్ అయితే వన్ సైడ్ హైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ బేస్, దిస్ ఈజ్ ఏ హైట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ బేస్ వచ్చేసి ఎంత? బేస్ వచ్చేసి ఇక్కడ 12 అనుకుంటే హైట్ 5 అవుతుంది, 5 సెంటీమీటర్స్. 2 1 జా 2 6 జా 6 5 జా 30 సెంటీమీటర్ స్క్వేర్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క టోటల్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనకు తెలుసు. మనకు అనుకోవాల్సింది ఏడి హైట్. ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ వచ్చేసి ఈ హైట్ అనేది మనం చూస్తాం ఒకసారి. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో హైట్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? సో 2 ఇంటూ ఏరియా బై బేస్. సో ఏరియా 30 సెంటీమీటర్ స్క్వేర్, బేస్ 30. సో 60 by 30 centimeter. That's all. Triangle ABC is isosceles with AB is equal to AC. AB AC ఈక్వల్ గా ఉంటున్నాయి. వాటి యొక్క లెంత్ వచ్చేసి 7.5 సెంటీమీటర్స్, 7.5 సెంటీమీటర్స్. అంటే AB is equal to 7.5 centimeters, AC is equal to 7.5 centimeters. అండ్ BC కూడా ఇవ్వడం జరిగింది. BC లెంత్ వచ్చేసి 9 centimeters. The height AD from A to BC ఆపోజిట్ సైడ్ కి మనము పర్పెండిక్యులర్ డ్రా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ హైట్, కరస్పాండింగ్ హైట్. అంటే BC కరస్పాండింగ్ హైట్ AD. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇక్కడే గమనించండి మీరు, కరస్పాండింగ్ హైట్ ఉంది. ఈ యొక్క సైడ్ కి కరస్పాండింగ్ హైట్ ఉంది. సో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC is equal formula half into base into height. So what is base? The 9 centimeters into height 6 centimeters. 2 1 ja 2 3 ja. So 9 3 ja 27 centimeters square. That's all. Next, next find the area of the triangle ABC is okay. Next, what will be the height from C to AB? అంటే మనం C ని కనుక్కోవాలి. C, what is the C? అంటే C is a height corresponding base AB. సో మనకు అనుకోవాల్సిన హైట్ ట్రయాంగిల్ హైట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏరియా బై బేస్. సో హైట్ ఏం కనుక్కోవాలి? C కనుక్కోవాలి మనం. C ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏరియా ఎంత? 27. బేస్ ఎంత? ఇక్కడ 7.5 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఈ సందర్భంలో ఇక్కడ మీరు గమనించండి, డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి ఈ డెసిమల్ నెంబర్ లేకుండా చేయాలి అంటే ఫస్ట్ 2 ఇంటూ 27 అంటే 54 బై 75 అంటే ఇక్కడ చూడండి 7.5 ని మనము 7.5 ఇంటూ 10 పైన కింద మల్టిప్లై చేస్తే మనకి ఇంటీజర్ అవుతుంది. సో 540 by 75. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్త చూడండి, 15 టేబుల్. 15 5 జా 15 3 జా 45 4 9. సో 6 5 1 జా 5 7 జా 35 పాయింట్. చూడండి ఒకసారి జాగ్రత్త చూసుకోండి. 5 7 జా 35, 1 రిమైండర్ ఉంది కాబట్టి సో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 5 2 జా. సో 7.2 సెంటీమీటర్స్.
సో వాట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ 7.2 సెంటీమీటర్స్. సో మీ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చెప్పడం జరిగింది. ఓన్లీ మనం చెప్పిన ఫస్ట్ పారలోగ్రామ్ లో 3 ఫార్ములాస్, హైట్ ట్రయాంగిల్ బేస్ హైట్ లో ఉండే ట్రయాంగిల్స్ 3 ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే చాలా మనం సులభంగా అప్లై చేయటం, చాలా సులభంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, మీకు నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.